హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 134వ జయంతి కార్యక్రమాలను మనం ఉత్సాహంగా సంతోషభరితంగా జరిపించుకోవాలని ఆశతో ఆకాంక్షతో మన సహోదరులు, మిత్రులు, చిన్నలు, పెద్దలు అందరూ కలిసి ఇక్కడికి వేదికగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మాట చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పడిన కష్టాలు, ఆయన మన కోసం చేసిన త్యాగాలు 2 మాటల్లో నేను మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆయన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత న్యాయశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అందులో భాగంగానే భారత రాజ్యాంగాన్ని నిర్మించాలని భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఆయన ఎన్నుకొని ఆ రాజ్యాంగ పరిషత్ చైర్మన్ కమిటీకి ఆయన చైర్మన్గా చేశారు. అదేవిధంగా ఆయన అహర్నిశలో కష్టపడి భారతదేశానికి మంచి రాజ్యాంగాన్ని అందించాలని ఆయన శ్రమను, ఆయన కష్టాన్ని, ఆయన ఆఖరి